మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి అనుగ్రహంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్వర్ణమాల దివ్య ఆశీస్సులతో అందరికీ ప్రణామం అండి. భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అండి. నేను ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. 2017లో మా షాప్ మీద 3వ అంతస్తులో పిరమిడ్ కట్టానండి. శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం. 2017 ఫిబ్రవరి 13ని పత్రి సారు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారండి. ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినప్పుడు ఆయన ధ్యానంలో ఉండగా అన్నారనమాట అండి, శివుడు ఏడుస్తున్నాడురా ధ్యానం లేక అన్నారండి. తర్వాత మన సీనియర్ మాస్టర్లను అడిగితే ఇక్కడ ధ్యానమయం కావాలి అని చెప్పారండి. ఇది దక్షిణ కాశీ ద్రాక్షారామం అంటే చాలా శక్తివంతమైందండి. ఇది వ్యాసకాశీ, దక్షిణ కాశీ 12వ శక్తిపీఠం, ఆ పంచారామాల్లో ఒకటి. అటువంటి శక్తి క్షేత్రం చుట్టూ ఈ ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉన్నాయండి. ఈ నక్షత్రపాద శివాలయాలు దేశంలో ఎక్కడా లేవండి. అంటే 27 నక్షత్రాలు ఉంటాయండి. నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాగా 108. ఈ 108 కూడా ద్రాక్షారామం నుంచి అయినవిల్లు వరకు శివాలయాలు ఉన్నాయన్నమాట అండి. ఈ 108 శివాలయాలు ఉన్న ప్రాంతాన్ని భీమఖండం అంటారండి. ఆ భీమఖండం అంతా కూడా ధ్యానమయం కావాలని పత్రిసారు భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని నామకరణం చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ఇదివరకు కూడా తాపేశ్వరం వీర్రాజు గారు, రామచంద్రపురం నాగేశ్వర గారు అందరూ చేశారండి 2 సంవత్సరాలు. ప్రతి సోమవారం వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పడం అది చేశారండి. తర్వాత ఏంటంటే 108 గ్రామాల్లో కూడా, అంటే శివాలయ గ్రామాల్లో పబ్లిక్ పిరమిడ్లు రావాలి. 108 శివాలయ గ్రామాల్లో పబ్లిక్ పిరమిడ్లు రావాలి. అదేవిధంగా ద్రాక్షారామంలో 108/108 పబ్లిక్ పిరమిడ్ రావాలి శివుని శక్తితో అన్న సంకల్పంతో అక్కడి నుంచి ఎక్కడికక్కడ కమిటీని ఏర్పాటు చేసుకునండి. భీమకండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేయించామండి. దానికి గౌరవాధ్యక్షులుగా బాలకృష్ణ గారు, మల్లిడి సూరారెడ్డి గారు, మొత్తం ఇంకా కమిటీ ఉందన్నమాట అండి. వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో 41 రోజు ఇంటింటి ధ్యాన ప్రచారం, ప్రతి ఒక్కరికి ఆ 41 రోజు ధ్యాన ప్రచారం జరుగుతున్నప్పుడే అక్కడ లోకల్లో పబ్లిక్ పిరమిడ్ రావడానికి ప్రెసిడెంటు పెద్దల ద్వారా పబ్లిక్ స్థలాన్ని సేకరించి ఆ పిరమిడ్ కట్టడానికి కూడా బాలకృష్ణ గారు ఒక ఐడియా చెప్పారండి. 108 మందిని సేకరించి ఒక్కొక్కరి చేత 1000 రూపాయలు కట్టిస్తే 1,08,000 అవుతుంది. దాంతో పిరమిడ్ మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా అన్ని పిరమిడ్లు చేద్దాం. ఎలాగ పబ్లిక్ సైటు గవర్నమెంట్ ద్వారా తీసుకుంటాం. మళ్ళీ అక్కడ ధ్యానం నేర్పిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళని ఒక కమిటీగా ఫామ్ చేసి దాన్ని రిజిస్టర్ చేస్తామన్నమాట అండి. ఇప్పుడు ద్రాక్షారామం ఉంది, అక్కడ ఒక కమిటీగా రిజిస్టర్ చేసి అక్కడ వచ్చిన స్థలం దాని పేరున రిజిస్టర్ చేసి అక్కడ పబ్లిక్ పిరమిడ్ కట్టడానికి బాధ్యత తీసుకుని ఈ సొసైటీ ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తీసుకుని 108 మంది చేత 1000 రూపాయలు కట్టించింది 1,08,000 దానికి తొలి పెట్టుబడిగా పెట్టి ఆ గ్రామస్తుల చేత వాళ్ళ సహాయంతో కమిటీ పర్యవేక్షణలో మాత్రం చేయించి వాళ్ళనే సభ్యులుగా ఉంచి అక్కడ క్లాసులు జరగాలన్నా ఏం చేయాలన్నా అలా డెవలప్ చేయడానికి ఇప్పటి వరకు 8 పిరమిడ్లు అయినాయండి. మిగతా 100 కూడా త్వరలో అవుతాయి. ఇప్పుడు పిఎంసి వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా వరకు కావాలంటే కష్టమయ్యేదండి. ఇప్పుడు 40-50 మంది, అంటే మేము ఎక్కడైనా శివాలయం దగ్గర కానీ రామాలయం దగ్గర కానీ 2 to 4 పెడతామండి. 41 రోజు 41 మంది మాస్టర్లు, 41 మంది మాస్టర్ల చేత క్లాసులు చెప్పించడం. ఈ 41 రోజు శాకాహార ర్యాలీ. అంటే ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, పరిణిత పత్రి గారు స్వాగ్ అని పెట్టారండి, సేవ్ వాటర్ గో గ్రీన్. అంటే నీటిని వృధా చేయొద్దు, మొక్కల్ని సంరక్షించుకుందాం. పత్రి సార్ ఒకటే చెప్పారండి, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, ఏ జీవి నీ వల్ల హింసపడకూడదు, ఏ జీవి కూడా నీ వల్ల హింసపడకూడదు, అది మాత్రం చేయాలి. అందుకని తోటి జీవులను సంరక్షించుకుందాం ఆ కాన్సెప్ట్ తోటి మొక్కలను నాటించడం ఆ గ్రామంలో. అదేవిధంగా అందరినీ కలుపుకుని, అది కులాలకి మతాలకి అతీతంగా గుడుల దగ్గర స్కూల్స్లో కూడా చెప్పడం జరుగుతుందండి. దీన్ని తీసుకెళ్ళడానికి అంతా 41 రోజు చేస్తున్నాం. అదేవిధంగా ద్రాక్షారాన్ని కూడా వచ్చే పిరమిడ్ ఎలా ఉండాలి అంటే 108/108 పిరమిడ్
వచ్చిన తర్వాత చుట్టూ 9x9 108 పిరమిడ్లు వస్తాయండి. 27, 27, 27, 27 మొత్తం ఈ ద్రాక్షారం 108x108 పిరమిడ్కి చుట్టూ కూడా 9x9 108 పిరమిడ్లు వస్తాయి. అద్భుతంగా అక్కడ అన్నదానానికి కానీ విద్యార్థుల మోటివేషన్కి క్లాసులు జరిగే విధంగా ప్రతి వారం, తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలయం ఇవన్నీ ఏర్పాటు చేయాలని ఆ సంకల్పంతో ఉన్నామండి. ఇది యాత్ర 2022లో జూలై 7 నుంచి ఆగస్టు 2 వరకు ఈ 108 క్షేత్రాలని కూడా యాత్ర చేసామండి. ఆ యాత్ర చేసినప్పుడు బుక్స్కి కూడా మల్లిడి సూరారెడ్డి గారు, తర్వాత గొలుగురి సూర్యరెడ్డి గారు వారు ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ ప్రచారానికి కావాల్సిన వ్యాన్ని కూడా సూరారెడ్డి గారు మొత్తం వారు కొని అది ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ప్రచారం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మొత్తం ద్రాక్షారామం కూడా పబ్లిక్ పిరమిడ్ రావడానికి అందరి సహాయ సహకారాలతో, ఆ గ్రామం సహాయ సహకారాలతో చేస్తామండి. ధన్యవాదాలు.